ఈరోజు స్టేషన్ రావడానికి కారణం నిన్న రాత్రి కోడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాత్రి 10:45 ఆ టైంలో తలుపులు తీసున్నాయండి. కోఆపరేటివ్ బ్యాంక్ మన తలుపులు తీసున్నాయి తూర్పు వైపున. ఏంటని చెప్పేసి అని మేము అటు నుంచి వస్తున్నప్పుడు మా తెలిసిన మేము చూసాం, ఏంటి తలుపులు తీసుకున్నాయని చెప్పిస్తే మాకు అది అనుమానం కలిగింది. ఇమీడియట్గా మనం ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని పంపించి అక్కడ వెరిఫై చేసి బ్యాంక్ సిబ్బంది సెక్రటరీని పిలిపించి తలుపు తాళం వేయడం జరిగింది. ఈరోజు దాని విషయం గురించి మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మా నాయకుడు ఆల్రెడీ శాసనసభ్యులు నల్లబెట్టసాయి గారు ఆదేశాల ప్రకారం మేము వచ్చి ఇక్కడ స్టేషన్లో బ్యాంక్ అధ్యక్షుల వారి మీద సిబ్బంది వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బ్యాంక్ చరిత్రలో ఇంతవరకు డోర్లు అలా ఓపెన్గా తీయడం అనేది ఎక్కడ లేదన్నమాట. ఎందుకంటే చాలామంది 10 ఏళ్ళుగా నేను కూడా ఒక 8 ఏళ్ళు చేశాను. ఎప్పుడు అంత ఇదిగా డోర్లు తీసేసి మరీ అంత ఇర్రెగ్యులర్గా ఉండటం ఎప్పుడు లేదు. కావున మాకు అనుమానం ఏంటంటే లోపల రికార్డు ఏమైనా తారుమారైందని. ఎందుకు చెప్తానంటే నిన్న మార్నింగ్ అరౌండ్ 1 o'clockకి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు జీవో పాస్ చేశారు. ఏదైతే రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పదవులు కానీ, డైరెక్టర్లు కానీ, అధ్యక్షులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తక్షణమే రాజీనామా చేయమని చెప్పి జీవో పాస్ చేశారు. మాకెందుకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమన్నా రాజీనామా చేసే ముందు ఏమన్నా ఫైల్స్ కానీ, లోపల క్యాష్ పరంగా కానీ, లేకపోతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమన్నా కానీ వాళ్ళు మిస్బిహేవ్ చేసి ఇప్పుడు నూతనంగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద చేయడానికి ప్రయత్నం చేయడానికి మాకు అనుమానం కలిగింది. మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారికి చెప్పాం. ఆయన ఏమన్నారంటే ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయమని చెప్పి అన్నారు. ఇవన్నీ ఎస్ఐ గారికి కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయమన్నారు. మా బ్యాంకు కేడీసీ బ్యాంకు సీఈఓ గారు కూడా కంప్లైంట్ చేస్తున్నాం. ఇది సెకండ్ సాటర్డే, రేపు సోమవారం కంప్లైంట్ చేస్తున్నాం. మాదేం లేదు. మా డిమాండ్ ఏంటంటే లోపల ఏమైనా రికార్డు కానీ నాకు తెలిసి ఏంటంటే నిన్న మార్నింగే కొంతమంది క్యాష్ రూపంగా కట్టారని చెప్పి తెలిసింది. ఎంత కట్టారని కొంతమంది తెలియదు. అక్కడ ఎంత వచ్చిందో తెలియదు. ఆ క్యాష్ పెట్టిన ఈరోజు ఎటు వెళ్ళిపోయారో ఎవరు వెళ్ళిపోయారో తెలియదు. ఈ రోజున అర్జెంటుగా మాకేంటంటే మా డిమాండ్ ఏంటంటే తక్షణం మాకు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మాకు ఎంక్వైరీ మాకు అక్కడ కావాలి. అందుకనే మేము ఈరోజు ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసాం.